శుభాకాంక్షలు చెప్తాను. ఇలా హోలీ పండుగ జరుపుకొని రేపు కనుమ అన్ని పండుగలు కూడా శుభాకాంక్షలు చెప్తాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారి చిత్తా ప్రకారం ప్రతి ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం మొట్టమొదటి వచ్చే పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి పతంగులు ఎగిరేసి ప్రజలందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారి క్యాంప్ ఆఫీస్ పైన ప్రభాకర్ నాయకత్వంలో మరి టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు అందరూ కూడా పట్టణాధ్యక్షులు వెంకన్న కానీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజయనగర్ గారు మిగతా కౌన్సిలర్స్ మాజీ అందరు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సంగారెడ్డి అంటే తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మన దేశంలో నెంబర్ 1 రాష్ట్రం. దాంట్లో సంగారెడ్డి ప్రజలు కూడా మొదటి నుంచి పండుగలంటే మరి ఎవరి ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా చేసుకున్నటువంటి పండుగలు మనం అందరం చూస్తూ ఉన్నాం, అందరం చేసుకుంటాం కూడా. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం పండుగలను కూడా రాజకీయం చేసి, నేను ఇంతకుముందే పేపర్లో కరపత్రం చూసిన, అరే దసరానే మొత్తం రాజకీయం చేసి దసరాకు వచ్చినటువంటి గ్రౌండ్లోకి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా మరి పరిశాన్ అయిపోయి మనం దసరాకు వచ్చినామా ఎవరైనా నిర్ణయానికి వచ్చినామా అనే ఆలోచనకు వచ్చినటువంటి సంగారెడ్డి ప్రజలు ఇలా కరపత్రం చూస్తే మళ్ళొకసారి మరి నవ్వన్నా ఏడువన్నా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఇలా కరపత్రం చదివితే అర్థమైంది. ముఖ్యంగా మేము సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2018 ఎన్నికల్లో అప్పుడున్నటువంటి అప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో 10,000 మందికి నేను ప్లాట్లు ఇస్తా, మరి నా ప్రభుత్వం వస్తా అని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన అదే ఐఐటి పక్క అని చెప్పిన విషయం మనందరూ కూడా తెలుసు. అంతకన్నా ముందే 2012-13లో కూడా అలియాబాద్లో ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఎన్నికలు 12-13లో అందరికి సర్టిఫికెట్లు ఇచ్చి 5,000 మందికి ఇస్తున్నా అని చెప్పి సదాశివపేట సంగారెడ్డిలో ఎలక్షన్లలో సర్టిఫికెట్లు ఇచ్చి మరి మోసం చేసిన చరిత్ర మనది. సర్టిఫికెట్లు ఇచ్చినాక 2 ఏళ్ల వరకు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 14 దాకా. మరి తర్వాత ఏం చెప్పిండు 18లో నేను ఓడిపోయినా కాబట్టి చేయలేకపోయినా ఈసారి నన్ను ఎమ్మెల్యే గెలిపియండి, 2018లో ఎన్నికలు గెలిపిస్తే 10,000 మందికి ఐఐటి పక్క ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత ఓడిపోయినా నేను ఎమ్మెల్యే గెలిచిన కానీ ప్రభుత్వం లేదని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు 5 ఏళ్ళు. మరి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు ఆలోచన చేసిరు, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు. ప్రభాకర్ గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఏళ్ళైనా లేకున్నా 5 ఏళ్ళైనా ప్రజల మధ్యన ఉండి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కాంక్షించిన చెప్పి ఆలోచన చేసి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేస్తే కూడా సంగారెడ్డి ప్రజలు మరి ప్రభాకర్ అన్నకు ఓట్లేసి కారు గుర్తు మీద వేసి మరి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఆ రోజు ఇచ్చిన మాటలో భాగంగానే మరి ఇవాళ కూడా ప్రతి పండుగ కావచ్చు ప్రతి రోజు కావచ్చు సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మీరు చూస్తూ ఉన్నారు. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండి చేదోడు వాదోడుగా ప్రజలకు ప్రతి సమస్యలు అడుగై నడుపుతున్నటువంటి ప్రభాకర్ అన్న మరి అదేవిధంగా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ 2 ఏళ్ళు అయింది, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ రూపాయి ఇవ్వలే ఇప్పటిదాకా. అయినా కానీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. మరి మనం ఆలోచన చేసుకోవాలి, కరపత్రం చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. రేపు అందరి మళ్ళీ గంజిబాయిలో మీటింగ్ పెట్టి మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నికల స్టంట్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 12-13లో 5,000 మందికి ఇచ్చి ఒక్కరికి కూడా పొజిషన్ చూపించలేదు, ఓడిపోయింది ప్రభుత్వం అని చెప్పారు. మరి 18లో ఎమ్మెల్యే గెలిచిస్తామని చెప్పి ఎమ్మెల్యే గెలిచిన 5 ఏళ్ళు ఏళ్ళే ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పారు. మరి 2023 డిసెంబర్లో ప్రభుత్వం వస్తే 24-25 2 సంవత్సరాలు పూర్తయినాయి. 26వ సంవత్సరం సంక్రాంతి 3 సంక్రాంతి పండుగలు జరుపుకుంటా ఉన్నాం. మనం ఈ రోజు వరకు ఒక్క ప్లాట్ ఎక్కడ ఇవ్వకుండా నీ ప్రభుత్వమే నీ మంత్రే మొత్తం నీదే రాజ్యం. ఇక్కడ కలెక్టరేట్లో కూర్చొని కలెక్టర్ పక్క కూర్చొని మరి జిల్లా అధికారులకు కూడా అర్థం ఏమవుతుందో మాకే తెలియదు కానీ వాళ్ళ పక్క కూర్చొని రివ్యూ చేసే నువ్వు 2 ఏళ్లలో ఎంతమంది ప్లాట్లు ఇచ్చినావో చెప్పాలి. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి దసరా నాడు రాజకీయం చేసి ఎమ్మెల్యే అభ్యర్థులను సంవత్సరం కోరి మార్చుకుంటూ ప్రకటిస్తావు, పాపం గడుపుకుంటావు. మరి ఈ రోజు మళ్ళీ మరి ఎంతమందికి ప్లాట్లు ఇచ్చినావు 2 ఏళ్లలో, రేపేమి ఇస్తావు ఆలోచన చేయాలి. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పండుగలు అనేది మన కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునే పండుగలు, ఎవరు అవసరం లేదు. మన తాతలు ముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న సందర్భం మనకు తెలుసు. పండుగలను రాజకీయం చేసిన తగడని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ప్లాట్లు ఇచ్చేది ఉంటే నువ్వు ప్లాట్లు ఇచ్చి అఫీషియల్గా పెట్టు. కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా, మీరు మీటింగ్ పెట్టండి, మున్సిపల్ కమిషనర్లను పిలవండి, అప్లికేషన్ రిటర్న్లో తీసుకోండి, ఎన్ని రోజులు ఇస్తారో మీరు చెప్పండి. ఈ మంత్రులు కానీ జగ్గారెడ్డి కానీ చెప్తే మరి ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మరి జర్మనీకి ఏదో దొబ్బనికి ఎలక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్న విషయం మీరు ఆలోచన చేసుకోవాలి. 2012 నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన సర్టిఫికెట్లలో ఎంతమందికి ప్లాట్లు చూసుకోవాలని చెప్పి మరి ఇలా పండుగ సందర్భంగా రాజకీయాలు మాట్లాడదు. కానీ ఆ కరపత్రం చూసినాక ఎందుకో బాధ అవుతున్నది. మళ్ళీ అమాయకమైనటువంటి ప్రజలను పాపం అనవసరంగా తీసుకొచ్చి మళ్ళీ సర్టిఫికెట్లు ఇప్పించి పేపర్లు ఇచ్చి జిరాక్స్లు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతున్నది. కాబట్టి మరొకసారి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేసి రేపొద్దున కూడా ఈ 2 పట్టణాల అభివృద్ధి సమాంతరంగా జరగాలన్నా, రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉండొద్దన్న
మరి మత ఘర్షణలు లేకొద్దన్న అందరు బాగుండాలనుకుంటే, అన్ని వర్గాల వారు బాగుండాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మీకు అందరు కూడా శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ రోజు రేపు కుటుంబ సభ్యులతోని పండుగ మంచిగా జరుపుకొని ఆనందంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ప్రజలకు నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా 3 రోజుల పండుగ ఇది. నిన్న భోగి భాగ్యాలు సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలి. మరి ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ. మరి ఈ సందర్భంగా నిన్న ముగ్గుల పోటీల్లో మహిళలందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు వెంకన్న ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షుడు వెంకన్న ఆధ్వర్యంలో, మా విజయన్న ఆధ్వర్యంలో మరి పతంగుల ఎగరేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను, మా బుచ్చన్న, మాజీ కౌన్సిలర్లు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సంతోషంలో బాగా మెచ్చుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పండుగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ పండుగలన్నీ రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. మరి ఈ రాజకీయాలతో ముడిపెట్టి పండుగలు చేసుకోవటం అనేది మరి సాంప్రదాయం. మరి ఈ పండుగలు చాలా ఔన్నత్యంగా, ఉత్సాహంగా చేసుకోవాల్సిన ఈ పండుగ మరి మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వెలుగుచ్చేటువంటి పండుగలు ఇవి. దేశానికి ఆదర్శం. మరి ఇంత మంచి పండుగల్లో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.